కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి చెప్పాలంటే చాలా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాటలు కోటలు దాటాయి. అధికారం పోయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్లు విసిరాడు. దమ్ముంటే అరెస్ట్ చేయమన్నాడు. అరెస్టులకు భయపడనని బలుపు మాటలు మాట్లాడాడు. క్వార్జీ దోపిడీ కేసు మీద పడగానే 2 నెలల నుంచి పత్తా లేకుండా పోయాడు. ఈయన గారి గురించి 2 పోలీసు బృందాలు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కాలికి బలపాలు కట్టుకుని తిరుగుతున్నాయి. బంధువులు, స్నేహితుల ఇళ్ళు, ఫామ్ హౌజులను కూడా వదలటం లేదు. బుధవారం నాడు హైదరాబాద్లో ఉంటున్న ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో కూడా సోదాలు చేశారని తెలుస్తుంది. మారు వేషాలు వేసుకుని ఆటోల్లో తిరుగుతున్నాడని నెల్లూరులో జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. క్వార్జ్లో ఈయన గారు దోచుకుంది అక్షరాల 5,000 కోట్లని పోలీసులు చెప్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులకు కూడా వెళ్ళాడు. కానీ వాళ్ళు ఇవ్వం పొమ్మన్నారు. నాకు బెయిల్ రాకపోతే నేనే వచ్చి లొంగిపోతానని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. బెయిల్ రాలేదు కానీ ఈయన గారు మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులు మాత్రం కాకానిని పట్టుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకసారి దొరికి జైలు పాలైతే మాత్రం కాకాని బయటికి రావటం చాలా కష్టం. ఎందుకంటే ఈయన గారి బాగోతాలు అన్నున్నాయి. మరి ఆ కేసులన్నీ మెడకు చుట్టుకోవటం గ్యారంటీ.